గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్ వాష్రూమ్లో ఈ సీక్రెట్ కెమెరాలను పెట్టి అక్కడ దృశ్యాలను రికార్డ్ చేసి డార్క్ వెబ్కి అమ్ముతున్నారు విజయ్ అనేటువంటి యువకుడు అంటూ నిన్న కొంతమంది అతని మీద దాడి చేసి విద్యార్థులు ఇప్పుడు అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎస్పీ అలాగే ఆ కళాశాలకు చెందినటువంటి వార్డెన్లు మాత్రం అక్కడ సీక్రెట్ కెమెరాలు ఏమీ లేవు అంటూ వారు ఒక వర్షన్ చెప్తుంటే విద్యార్థినులు మాత్రం అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి, మేము వాష్రూమ్కి వెళ్ళినటువంటి దృశ్యాలను రికార్డ్ చేసి ఆ వీడియోలను డార్క్ వెబ్కి అమ్మేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వారు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దేంట్లో వాస్తవం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లో ఈ సీక్రెట్ కెమెరాలను అమర్చారు అంటూ నిన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ కళాశాలలో అలా ఆందోళనలకు దిగి విజయ్ అనేటువంటి యువకుడిని చితకబాదినటువంటి నేపథ్యంలో దీని మీద భిన్న కోణాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒకరేమో అసలు అక్కడ సీక్రెట్ కెమెరాలు లేవు అంటూ ఖండిస్తూ ఉంటే విద్యార్థులను మాత్రం అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టారు, ఆ దృశ్యాలను రికార్డ్ చేసి డార్క్ వెబ్కి అమ్మేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వారు చేస్తూ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిది వాస్తవం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జరిగినట్లుగా చెప్పుకోవాల్సినంత అవసరం విద్యార్థులకు లేదు. జరిగింది వాస్తవం అక్కడ. ఇంకా కాలేజీ వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు అంటే ఎవరినో రక్షించడానికే ఇదంతా చెప్తున్నట్లు ఒకటి. రెండోది కాలేజీ ప్రతిష్ట ఎక్కడ పోతుందో అనే ఒక దాని గుడ్విల్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారనేది వాస్తవం. అసలు ఇప్పుడు ఈ అబ్బాయి విజయ్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక్కడే కాదు, ఇతనికి ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ చేసే పనులు ఇలాంటివి. ఇప్పుడు ఈ అబ్బాయి దొరికాడు, ఇప్పుడు ఈ అబ్బాయిని పట్టుకుంటే మిగతా గ్యాంగ్ బయటికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ విజయ్ అతనుకున్న ఒక గర్ల్ ఫ్రెండ్ని ఓయో రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ వ్యక్తిగతమైన దృశ్యాలని కొన్నిటిని కెమెరాలో సీక్రెట్ కెమెరా ద్వారా బంధించి ఆ అమ్మాయిని వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేశాడు అనేది వాస్తవం. బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయే గర్ల్స్ హాస్టల్లో పెట్టగలిగింది అనేది వాస్తవం ఇక్కడ. ఎందుకంటే గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి కెమెరాలు పెట్టేంత తీరిక అంటే అంతటి అవకాశం వేరే అబ్బాయిలకి దొరకదు. ఎందుకంటే గర్ల్స్ హాస్టల్లోకి అక్కడ ఒక గేట్ వేసి ఉంటుంది. అంటే ఎవరన్నా ప్రత్యేకంగా రప్పించుకోవాలి అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆయేషా మీరా కేసు ఉంది, ఆ కేసులో ఏం జరిగింది, ఆ వార్డెన్ సహాయంతో వేరే దుండగులు రాగలిగారు. కానీ ఇక్కడ వార్డెన్ సహాయం అవసరం లేకుండానే ఈ అమ్మాయి ద్వారానే అక్కడ కెమెరాలు పెట్టడం జరిగిందని చెప్తున్నప్పుడు ఇవి మళ్ళీ ఈ వీడియోల్ని 100 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో వేరుశనక్కాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు అనేది కూడా వచ్చింది డార్క్ వెబ్లో. మరి దీనికేంటి చెప్తారు సమాధానం? ఏమీ తీయకపోతే ఏం అమ్ముతున్నట్టు? వాళ్ళు ఖాళీ వీడియోలు అమ్మితే కొనుక్కునే పిచ్చోళ్ళు ఉన్నారా ఈరోజు? ఇది జరిగింది వాస్తవం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాలేజీ పరువు ప్రతిష్టల కోసం వాళ్ళు ఏదో చెప్తారు. అంటే కాలేజీ పరువు ప్రతిష్టల కోసం వారు దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని తండ్రి ఒక పొలిటీషియన్ కాబట్టి ఆ విద్యార్థిని తండ్రి కూడా కాలేజీ యాజమాన్యాన్ని మా కూతురు పేరు బయటకు వస్తే మీ కాలేజీని నేను ఊరుకోను అంటూ ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు, అందుకే వారు దాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు లేరండి బెదిరిస్తే భయపడిపోవటానికి. ఇప్పుడు కాలేజీ అనేది అది ఒక పెద్ద ఇన్స్టిట్యూషను. ఒక సంస్థ, ఒక వ్యవస్థ ఇంపార్టెంటా బలమైందా అంటే ఒక వ్యక్తి కన్నా సంస్థే గొప్పది, ఎప్పుడైనా బలమైంది కూడా. ఒక సంస్థ బెదరటం ఏంటండి? ఎవరికైనా చిన్నపిల్లలకు చెప్పాలి, డ్రగ్ కేసు పెట్టిస్తాను మీ మీద, మీ కాలేజీ మీద అంటూ బెదిరించాడు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏం చేసినా సరే ఇప్పుడు బయట పెట్టారు అనుకోండి, వాళ్ళు
ఏం చేయగలుగుతాడు? బయట పెట్టాక ఇంకేం చేస్తాడు? ఆధారాలతో సహా బయట పెడితే ఏం చేస్తాడు? ఇప్పుడు అసలు రేపు ఆ విజయ్యే చెప్తాడు అనుకోండి ఆ అమ్మాయి పేరు, ఆ అబ్బాయిని ఏం చేస్తాడు? అప్పుడు కూడా కాలేజీని మీద డ్రగ్స్ కేసు పెడతాడా? ఇప్పుడు విజయ్ మీద కూడా డ్రగ్స్ కేసు పెడతాడా? ఎంతమంది మీదనే పెడతాడు కూతురు కోసం? ఈ కథలు చెప్తే ఎవరు నమ్మే రోజులు కాదండి. కథలు చెప్పటం మానేసి అసలు ఇప్పుడు ఏంటి చెయ్యాలి, ఇప్పుడు ఈ జరిగిన దానికి ఏంటి చెయ్యాలి అనేది చూడాలి. ఇప్పుడు అసలు ఎందుకు ఇది జరిగింది అనేది చూడాలి. రేపు జరగకుండా ఏం చెయ్యాలి అనేది చూడాలి. అంతేగాని రాజకీయ నాయకుడు చెప్పాడా? రాజకీయ నాయకుల ప్రభుత్వాలు ఎప్పుడూ ఉంటాయి, వాళ్ళ బెదిరింపులు ఉంటాయి అని చెప్పి వాళ్ళ కోసం సమాజం లేదు, సమాజం కోసం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి మీ అమ్మాయి పరువు గురించి మీరు ఆలోచిస్తే మరి 300 వీడియోలు ఉన్నాయంట. ఆ అమ్మాయిలందరికీ పరువు లేదా? మీ అమ్మాయికి ఒక్కదానికే పరువు ఉందా? అందుకని అట్లాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఆ బుద్ధి జ్ఞానం లేకనే ఆ రాష్ట్రం అట్లా తయారైంది. సిగ్గేస్తుంది ఆ రాష్ట్రం పేరు చెప్పాలంటే. మేడం, ఆ జిల్లాకు చెందినటువంటి ఎస్పీ కూడా ఆ కళాశాలను సందర్శించిన తర్వాత అసలు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, సీక్రెట్ కెమెరాలు లేవు అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి, కొంతమంది ఏమో అదంతా వాస్తవం కాదు అనేటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. కొంతమంది ఏమో విద్యార్థులను మాత్రం మాకు అసలు రక్షణ లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సీసీ కెమెరాలు లేవు అన్నదానికి ఆ కాలేజీని శిక్షిస్తాను. ఫస్ట్ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టమని కాదు అర్థం, రూముల లోపల సీసీ కెమెరాలు పెట్టమని కాదు, కారిడార్లో సీసీ కెమెరాలు ఉండాలి. ఇప్పుడు మన కలకత్తా ఘటన గురించి అదే కదా మాట్లాడుతున్నాము. అక్కడ ఎందుకు అసలు సీసీ కెమెరాలు లేవని ప్రశ్నిస్తున్నాం కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతుంది ఏంటి, ఏదైనా ఒక నేరం జరిగే ముందు ఆ నేరాన్ని ఆపలేదు కానీ సీసీ కెమెరా జరిగిన తర్వాత రుజువు కోసం, ఇప్పుడు తెలివైన దొండ కూడా వచ్చాడు అనుకోండి, సీసీ కెమెరా ఆపి నేరం చేస్తాడు. అంతేగా నేరం అయితే ఆగదు కదా. కాబట్టి తెలివి తక్కువ వస్తేనే దొరుకుతారు, అది వేరే విషయం. ఎన్ని కెమెరాలను ఆపగలుగుతాడు? ఒక చోట కాకపోతే ఒక చోట అయినా దొరుకుతాడు కదా. అందుకని సీసీ కెమెరాల వల్ల ఉపయోగం ఉంది, కానీ సీసీ కెమెరా వల్ల నేరం ఆగదు, నేర నిరూపణకు మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి అంటే, ఈ జరిగిన దానికి న్యాయం కావాలి, జరగకుండా ఉండటానికి ఏం కావాలి అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎస్పీ ఏం చెప్పాడు? ఇప్పుడు ఎస్పీ నిజంగానే అక్కడ కెమెరాలు ఉన్నాయి జరిగింది అంటే పిల్లల్లో ఇంకా ఆందోళన పెరుగుద్ది కదా, అందుకని అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడేమో. ఇప్పుడు అంతమంది ఆ వీడియోలు కొనుక్కున్న తర్వాత ఏ ఒక్కళ్ళ దగ్గర దొరకబట్టే కదా ఈ విషయం అసలు బయటకు వచ్చింది. లేకపోతే ఎవరికైనా కల వస్తుందా? ఇంకొకటి, వారం రోజుల క్రితమే ఇది వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మీడియాకి ఎందుకు ఈ విషయం పొక్కలేదు అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా అయితే మారింది. ఇప్పుడు మీరు రాజకీయ నేత అంటున్నారు కదా, అతని ప్రోద్బలంతో యాజమాన్యం ఎవరికి చెప్పుండదు. కానీ పిల్లలకు తెలిసి పిల్లలు ఉద్యమం చేయటం మొదలెట్టాక సోషల్ మీడియాలోకి వచ్చేసింది, ప్రెస్కి వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఎవరు ఆపగలుగుతారు? ఏదైనా 2 రోజులు ఆపుతారు, 3 రోజులు ఆపుతారు, మొత్తం ఆపలేరు కదా. ఇప్పుడు ఆ రాజకీయ నేత కూడా ఎంత బెదిరించినా, వాళ్ళ అమ్మాయి పేరు రాకూడదు అనుకున్నా ఎక్కువ కాలం ఆపలేరు. తాత్కాలికమే ఏదైనా సరే. ఇప్పుడు సూర్యోదయాన్ని ఎంతసేపు ఆపుతాం? ఆపలేం కదా. ఓ పావు గంట లేట్ అవుద్ది, ఒక అరగంట లేట్ అవుద్ది, మేఘాలన్నీ ఉంటే ఇంకొక గంట లేట్ అవుతుంది, ఆ తర్వాత అయినా వచ్చిందిగా సూర్యోదయం. నిజం కూడా అంతే, వాస్తవం కూడా అంతే. వాస్తవాలు బయటకు వచ్చేదే, అందులో ఏమి డౌట్ లేదు. కాకపోతే అసలు ఈ పిల్లలు ఈ విజయ్ తాలూకు మనుషులు ఎందుకు చేశారు? అలాగే ఈ అమ్మాయిని ఓయో రూమ్కి తీసుకెళ్ళడం వెనకమాల ఈ అమ్మాయి సమ్మత లేకుండా అయితే ఉండదు. ఆమె ఏం బాలిక కాదు, మేజరే. వాళ్ళు వెళ్ళిన మాట వాస్తవం, అది వీడియో తీసి ఆ అమ్మాయిని బెదిరించిన మాట వాస్తవం. అసలు ఇలా జరగటానికి ఎందుకు జరిగింది అనేది మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇక సిగరెట్లు మద్యం అంటారా, ఎప్పటి నుంచో ఉన్నదే అది. దానికి తోడు ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. అది వైసీపీ వల్ల వచ్చిందని నేను అనను, మామూలుగా స్మార్ట్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఈ ఎక్కువైపోయిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముందు మనం మాట్లాడుకున్నట్టు గంజాయి, డ్రగ్స్, సిగరెట్లు, మద్యము, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడము, ఇవన్నిటితో పాటు ఇవాళ స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి, అంటే అసలే కోతి కళ్ళు దాగింది అన్నట్లు తయారైపోయింది. ఇక వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో కొన్నిటినైనా మనం అరికట్టగలం. ఇప్పుడు గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు
విచక్షణ జ్ఞానం కోల్పోతారు, ఉచితాలు మర్చిపోతారు. ఒక్కొక్కసారి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియనంత మైకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంగానే నేరాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళు అలవాటు చేసేటప్పుడు కూడా ఒక టార్గెట్గా ఒక అమ్మాయికి గంజాయి అలవాటు చేయటం, ఆ అమ్మాయి గంజాయి తీసుకున్న ఫోటోని వీళ్ళ దగ్గర పెట్టుకోవటం, ఆ ఫోటోని చూపించి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించటం, మళ్ళీ ఇది ఎవరికన్నా చూపిస్తాము అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇదంతా చాలా పరిపాటిగా జరుగుతుంది. అసలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లోనే కాదు, ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో ఒక మైనర్ బాలికని 8 మంది కలిసి ఆ అమ్మాయికి ఫస్ట్ ఒకడే ఫ్రెండ్ అనుకోండి, వాడు గంజాయి అలవాటు చేసి ఆ అమ్మాయికి ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చి గంజాయి అలవాటు చేసి ఆ అమ్మాయి స్మార్ట్ ఫోన్లో మునిగిపోతే వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని గంజాయి తీసుకున్న టైంలో అంటే తన అధీనంలోకి తెచ్చుకోవడానికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు, తర్వాత గంజాయి అలవాటు చేశాడు, తర్వాత లైంగికంగా వేధించాడు, వాడి ఫ్రెండ్స్ వేధించి అవన్నీ వీడియోలు తీసి పెట్టుకొని ఆ అమ్మాయిని బెదిరించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు 8 మంది లైంగికంగా వేధించారు. ఎవరి ద్వారా ప్రెగ్నెంట్ అయిందంటే ఎవరు చెప్తారు? వీళ్ళల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు, 3 మేజర్లు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఉంది. ఇంత చేసి ఆ పిల్ల మైనరు. ఏం చెప్తాం చెప్పండి? ఇక్కడ గంజాయి ఒక కారణం అయింది, ఇంకొక పక్క స్మార్ట్ ఫోన్ ఒక అయింది, పైగా ఆ అమ్మాయి పేదరికంలో ఉంటాం. ఇప్పుడు 12 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో ఎందుకుంది? వాళ్ళ అమ్మ పనికి వెళ్ళినప్పుడు కదా జరిగింది ఇదంతా. ఇంట్లో ఎందుకుంది చదువుకోకుండా? అంటే పేదరికం. ఇట్లా ఒక్కొక్క రకం నేరానికి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో జరగటానికి మటుకు ఒకటే కారణం, గంజాయి, స్మార్ట్ ఫోను, అలాగే భయము భక్తి లేకపోవటం. ఓకే, వీటన్నిటి వల్ల జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మేడం దీనిపైన? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి అంటే, ఇప్పటికిప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ కేసులో ఈ వీడియోలు తీయడము, వాటిని చూపించి బెదిరించటము, అలాగే వీడియోలు వేరే వాళ్ళవి కూడా వీడియోలు చేయటము, ఈ కార్యక్రమం అంతా నిర్భయ చట్టం కిందకు వస్తుంది. దీనిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నిర్భయ చట్టం పెట్టాల్సిందే. ఇక ఇందులో సందేహం లేదు, తత్తరపాటు లేదు. ఓకే, దిశ చట్టం కింద వస్తాయి అంటారు. దిశ లేదండి, అసలు దిశ అనేది చట్టమే లేదు. నిర్భయ చట్టం మన దేశంలో ఉన్నది, దేశం మొత్తానికి ఉన్నది నిర్భయ చట్టం. దిశ చట్టం అనేది అదొక బోగస్ చట్టం. జగన్మోహన్ రెడ్డి ఒక కబుర్లు కాకరకాయలు చెప్పి దిశ చట్టం అని చెప్పాడు. దానికి చట్టబద్ధత లేదు, దిశ పోలీస్ స్టేషన్లు లేవు, వాటి గురించి మాట్లాడొద్దు. ఇంకా ఉన్నది నిర్భయ చట్టం. నిర్భయ చట్టం ప్రకారం ఆ అబ్బాయి చేసిందే నేరం. అతనికి ఎవరైనా సహకరించినా వాళ్ళు నేరస్తులే. ముందుగా అతని పైన నిర్భయ చట్టం పెట్టి అతన్ని శిక్షిస్తే కానీ ఇది కూడా చాలా త్వరితగతిన జరగాలి. ఓకే, అలాగే ఇది జరిగిన దానికి ఇది ఇక జరగబోయే విషయంలో విస్తృత స్థాయిలో ఈ నిర్భయ చట్టం గురించి కావచ్చు, మహిళలపైన వేధింపులకు సంబంధించిన ఎన్ని చట్టాలు ఉంటే అన్ని చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ఓకే, అలాగే గంజాయిని పూర్తిగా రాష్ట్రంలో లేకుండా నిర్మూలించాలి. అలాగే విద్యార్థుల్ని, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, అసలు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకోవటానికి వస్తున్నారా, నేరాలు చేయటానికి వస్తున్నారా, అసలు ఎందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు అనే దాని మీద వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పటమా, వ్యక్తిత్వం గురించి చెప్పటమా, వాళ్ళ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద చేసి, పైగా ప్రభుత్వం ఊరుకోదు అనే ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఇప్పుడు పోయినసారి ప్రభుత్వం ఉంది, మనం ఎందుకు పదే పోయినసారి ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం? ఒక గోరంట్ల మాధవ్ న్యూడ్ ఫోన్ కాల్స్ చేసిన, అలాగే ప్రముఖమైన రాజకీయ నాయకులు మహిళలపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డా, ఎమ్మెల్సీ అనంతబాబు ఇవి కూడా ఈ మధ్య రిలీజ్ అయినాయి కొన్ని. అలాగే ఇప్పుడు ఈ జత్వానీ కేసులో పొలిటీషియను తన న్యూడ్ ఫొటోస్ ఆమెకు పంపటం, ఇలాంటివన్నీ కూడా చేసినా సరే వాళ్ళని శిక్షించట్లేదు కాబట్టి మమ్మల్ని కూడా శిక్షించరు అనే ఒక చౌకబారు ఉద్దేశం ప్రజలకు వచ్చేసింది. చట్టాల పట్ల గౌరవం లేదు, నమ్మకం అంతకంటే లేదు. వీటన్నిటి వల్ల ఇన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నిటిని మనం ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వెళ్తే కానీ
ఈ మార్పు సాధ్యం కాదు. అది కొంచెం ఎక్కువ టైమే పట్టనివ్వండి. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి పిల్లలు స్త్రీలకి సంబంధించిన సమస్యల మీద స్పందించే విషయంలో కావచ్చు, చర్యలు తీసుకునే విషయంలో కావచ్చు, కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది. ఓకే, ఇది ప్రభుత్వాలు మాత్రమే చేయగలవు. ప్రభుత్వాలు ఏమైనా ఒక కార్యాచరణ తీసుకుంటే మనం ప్రచారం చేయగలుగుతాం. అంతేగాని మనమేమో కార్యాచరణ తీసుకుని మీరు ప్రచారం చేయండి అని వాళ్ళని అడగలేం కదా. యంత్రాంగం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. పైగా ఈ సీసీ కెమెరాల మీద అలాగే సీక్రెట్ కెమెరాల మీద నియంత్రణ చాలా అవసరం. ఎవరంటే వాళ్ళకి ఈ సీక్రెట్ కెమెరాలు దొరకకుండా చూసుకోవాలి. దీనిలో ఏ మాత్రం రాజకీయ జోక్యం వచ్చినా కల్పించుకోనివ్వకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే ఇవాళ ఏదో ఒక ఆశ ఈ ప్రభుత్వం మీద. ఓకే, ఈ ప్రభుత్వం దానికి తగ్గట్లుగా పనిచేస్తే ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చినట్లు. లేదు అంటే పిల్లల్ని ఆడపిల్లల్ని బయటికి పంపాలంటేనే భయపడే రోజులు వచ్చేటట్లుగా చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు పోటీ పడి ఆ వాతావరణం మారాలని కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.